ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు చనిపోయారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉంది? చేరుకున్నారు, కన్నీటి పర్వంతం అవుతున్నారు. వారిని ఓదార్చేందుకు అక్కడికి మరి కాసేపట్లో హోంశాఖ మంత్రి అనిత రాబోతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపైన అధికారులను విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఘటన గల కారణాలేంటి, ఏం జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో ఇక హోంశాఖ మంత్రి వంగలపూడి అనితని ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంచనా వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ అధికారులను అడిగి తెలుసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటికే ఇక్కడికి వైజాగ్ పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. సో కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే మనకి తీవ్రమైనటువంటి ప్రమాదం కాబట్టి లోపలికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తం మంటల అదుపులోకి వచ్చిన తర్వాత ఆ వేడి మొత్తం చల్లారిన తర్వాత అక్కడ ఎందుకు ఈ యొక్క బకెట్స్ ఒక్కసారిగా ఈ యొక్క లోహం ఉన్నటువంటి బ్రకెట్స్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోయాయి అనేది కూడా ఒక నివేదికని సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ యొక్క ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకి పెరుగుతూ వస్తుంది. సో ఘటన జరిగినప్పుడు అక్కడికక్కడే 8 మంది కార్మికులు మృతి చెందగా మరో 2 కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టు మనకి సమాచారం వస్తుంది. సో మరో 6 క్షతగాత్రులు తీవ్ర గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. క్షతగాత్రులు ఒకసారి చూసుకుంటే రావూరి మల్లికార్జునరావు, ఈయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పల్లెల శ్రీనివాస్, ఇతను కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇక అర్జున అప్పారావు, ఇతను కూడా ఈ యొక్క ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఇతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా సత్యానంద్, సూరిబాబు, పైడిరాజు, వీళ్ళందరూ కూడా క్షతగాత్రులు. సో ఆ పడినప్పుడు ఆ లోహం బకెట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినప్పుడు ఆ లోహం వీరిపైన అదే అక్కడ పనిచేస్తున్నప్పుడు అంటే మెటల్ ల్యాండ్ నుంచి బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయినప్పుడు స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపుగా 16 మంది అక్కడ పనిచేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. 16 మందిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డట్టుగా కూడా సమాచారం వస్తుంది. సో ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంకెవరైనా అందులోనే ఉన్నారా అనే విషయాన్ని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. సో మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. వారందరూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకొని సో ఆ యొక్క మృతదేహాలను చూసి వాళ్ళు కన్నింటి పర్యంతం అవుతూ ఉన్నారు. సో వారిని ఓదార్చేందుకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి హుటాహుటిన ఆయన ఢిల్లీ నుంచి వైజాగ్కు బయలుదేరారు. వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. సో ఏదేమైనా ఇలాంటి ఘటన ఇంకోసారి జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు అక్కడ ఉంటున్న ప్రభుత్వం. సో ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఆసుపత్రి వద్ద క్షతగాత్రుల కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకొని వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఆ మృతదేహాలు చూసిన తర్వాత ఆ గాయపడ్డ వారిని చూసిన తర్వాత వారందరూ కూడా కన్నింటి పర్యంతం అవుతూ ఉన్నారు. సో వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఎందుకంటే తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులు ఎవరైతున్నారో వారి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. కొందరు వెంటిలేటర్ పైన ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి సో ఏదేమైనా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా జరిగింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెటల్ ల్యాండెల్ నుంచి బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే
అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ ఉంటున్నారు. మృతులకు సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదంలో ఎవరు చనిపోయారు ఏంటనే విషయాలన్నీ కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా సమాచారం తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా అందులో ఈ యొక్క ప్రమాదంలో మరణించిన వారు భానుకుమార్ టెక్నీషియన్గా ఉన్నారు. అదేవిధంగా అప్పారావు, కృష్ణ, ప్రభాకర్, గోల్డ్ కుమార్, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ వచ్చేసి రమణ, త్రినాథ్, అప్పల్రాజు. వీరు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా అధికారులు గుర్తించారు. మిగిలిన వారు సో క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. సో ఘటన గల కారణాలకు సంబంధించి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత మరి కాసేపట్లో ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత సమాచారాన్ని మొత్తాన్ని కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేపు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి ఆ ప్లేస్ని దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చే అవకాశం ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి తీవ్ర దిగ్భ్రాంతికల గల ఘటన. సో ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకునే సందర్భాలు కనిపించినాయి. సో ఘటన జరిగినప్పుడల్లా కూడా ఘటన గల కారణాలు ఏంటనేది కూడా అధికారులు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా అంచనా వేసి ఇంకోసారి జరగకుండా చూస్తారు. కానీ అనూహ్యంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం ఒక్కసారిగా కలిసివేసింది. ఎందుకంటే కర్మాగారంలో స్టీల్ మెటల్ షాప్ వన్లో ఒక్కసారిగా ఆ ద్రవం ఉక్కు తరలిస్తున్న సమయంలో కుప్పకూలిపోవడంతో ఆ ద్రవం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కార్మికుల పైన పడడంతో మొత్తం పూర్తిగా కార్మికులందరూ కూడా ఒక్కసారిగా ఆ ఘటన అక్కడ పడి ఆ ఉక్కు ద్రవం ఒక్కసారిగా కింద పడినప్పుడు కొందరు తప్పించుకునే ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా సో వారిపైన ఆ ద్రవం పడడంతో సో వారందరూ కూడా ఒక శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. సో వారి మృతదేహాలను కూడా గుర్తించారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులకు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఇప్పటికే ఆ యొక్క క్షతగాత్రులకు సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు. సో ఆసుపత్రి సిబ్బందిని కూడా ఆదేశించారు మెరుగైన వైద్యం అందించాలని. సో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. సో ఇలాంటి ఘటనకు సంబంధించి చూడాలి. మరి దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది ఏంటనే విషయాలు కూడా మనకి రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.